రాంబాబు ఆంబోతు రాంబాబు ఆంబోతు రాంబాబు రాంబాబు అంబాబు అంబాటి రాంబాబు రాంబాబుకు అంబాటి రాంబాబు అమ్మాటి రాంబాబు అమ్మాటి రాంబాబు అమ్మాటి రాంబాబు అమ్మాటి రాంబాబు అమ్మాటి రాంబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబాటి రాంబాబు అసభ్య పదజాలంతో దూషించారని అందుగాను చిత్తూరు జిల్లా పొల్తల మండలం కల్లూరు 4 రోడ్ల కూడలిలో ఆయన దిష్టిబొమ్మను స్థానిక టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం కల్లూరు పోలీస్ స్టేషన్లో అంబోటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయన తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని, లేదంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నూర్ బాషా, అష్రఫ్ అలీ, అన్వర్ బాషా, మునిరత్నం, యుగంధర్, సర్దార్, ఖాసిం తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబాటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన అవినీతి వాక్యాలపైన వెంటనే ప్రభుత్వం అతని పైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్టీ శ్రేణుల తరఫున గుమ్మనూరు నియోజకవర్గంలో అంబాటి రాంబాబు అతను ఒక చంద్రబాబు నాయుడు గారి కింద 75 ఏళ్ల వయసులో రాష్ట్రం గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలుగుతూ ఉంది. అతను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చాలా అవమానపడాల్సిన రోజు. అంబాటి రాంబాబు అని ఆంబోతు నా కొడుకు, పులకెచ్చి నా కొడుకు, దయాదాచిన్యం నేను నా కొడుకు, ఇతనికి మంత్రి పదవి ఎలా ఇచ్చారో జగన్కి అయితే తెలియాలి, కానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. ఇతను 77 వయసులో గల రాజకీయ నిరుద్యోగుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారిపై, వాళ్ళ నాన్నగారికి మాట్లాడే నిర్దిష్ట వాక్యాలను ఖండిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్తోమత నా కొడుకు ఉందా? నా కొడుకు బతుకెంత ఈడెంత? ఇలాంటి బేకార్ నా కొడుకులను, ఫ్లేవర్స్ నా కొడుకులను రాజకీయంలో తీర్చిదిద్దుతున్న జగన్ను ముందు అరెస్ట్ చేయాలని విధానికంగా నేను కోరుతున్నాను. ఇదే విధంగా ఇట్లా రాజకీయ నాయకులను భ్రష్టు పట్టించి రాజకీయాలను సర్వనాశనం చేస్తున్న అంబటి రాంబాబు గారిని త్వరగా శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి పథకంలో అడుగులు వేస్తుంటే చూసి గౌరవలేని దుష్టశక్తులు కొన్ని గురు కుక్కల మాదిరిగా మురుగుతున్నాయి. ఈ కుక్కలు మరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీళ్లకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా, ప్రజలు బుద్ధి చెప్పినా నా కొడుకులకు ఎటువంటి సిగ్గు శరము లేకుండా ఈరోజు మీడియాల ముందర వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వీళ్ళపైన ప్రభుత్వము తగిన శిక్ష విధించాలని